ప్రజాపాలన భాగంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మరియు 2 పథకాలను అమలులోకి తీసుకొని వచ్చి ప్రభుత్వం ముందు ఏదైతే అప్లై చేసుకున్న వారు ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆలోచించిన నిర్ణయం ప్రకారం ఖాళీ ప్లేస్ ఉండి 5 లక్షలు ఇచ్చేవారి సంఖ్య 117. అలాగే ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారి సంఖ్య 171. అదేవిధంగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తీసుకొచ్చింది. ఇంకా ముందు ఎవరైతే అప్లై చేసుకున్న వారి పేర్లు వచ్చినాయి, అప్లై చేసుకొని పేర్లు రాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈరోజు రేపు 21 నుండి 24 వరకు ముఖ్యంగా అప్లై చేసుకోవచ్చు అని 4 రోజులు ప్రకటించారు. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉన్నా కూడా దీనిని 21, 24 వరకు సద్వినియోగం చేసుకోగలరని 20వ వార్డు సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ప్రజాపాలనలో భాగంగా గత సంవత్సరం ప్రభుత్వం ప్రజల నుంచి అనేక రకాల దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. కొత్త రేషన్ కార్డుల కొరకే కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల కొరకే కావచ్చు, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కొరకే కావచ్చు, ఈ విధంగా రైతుల కొరకే కావచ్చు, రైతు భరోసా కొరకు కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఆ రోజు అప్లికేషన్లు తీసుకున్నటువంటి ప్రభుత్వం సంవత్సరం కాలం తర్వాతనైనా ఇప్పుడు ప్రజలకు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ మంజూరు చేయడానికి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అనేక రకాలుగా బాధలతో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రజల కష్టాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులను మరొకసారి పరిశీలించి నిజమైన అర్హులందరూ కూడా ఇవన్నీ లబ్ధి చేకూరే విధంగా లబ్ధిదారులకు అందియాలని చెప్పి మా పక్షాన మేము కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ చూసుకున్నటువంటి సామాన్య ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ ఇల్లు లేక ఇప్పటికే నానా అవస్థలు పడుతూ ఉన్నారు. కనుక వెంటనే ఆ పేదలందరికీ కూడా ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటాను అర్హులకు కూడా వెంటనే డబ్బులు మంజూరు చేయాలని, గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు లేని పరిస్థితులు ఉన్నాయి కనుక వెంటనే కూడా ఈ ప్రజలందరికీ అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మా పక్షాన మేము కోరుతా ఉన్నాము. కనుక వెంటనే అధికారులు వీటిపై పరిశీలించి న్యాయం చేయాలని చెప్పి అర్హులందరికీ లబ్ధి చేకూరే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము.